రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ మసాలా కర్రీ. వెల్కమ్ బ్యాక్ టు సిరిల ప్రపంచం. హలో అందరికీ. ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే మష్రూమ్ మసాలా కర్రీ. ఇవైతే వర్షాకాలంలో దొరికే మష్రూమ్స్, కానీ ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అయితే మీరు ఎలాంటి మష్రూమ్స్ అయినా ఈ ప్రాసెస్ లో చేశారంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఈ పుట్టగొడుగులు తెచ్చుకున్నాక వీటిని మీకు కావాల్సిన సైజ్ లో కట్ చేసుకుని బాగా వాష్ చేసుకోండి. మష్రూమ్స్ అయితే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మనం పండించినవి, ఇంకొకటి న్యాచురల్ గా ఎక్కువ వర్షాలు పడినప్పుడు వర్షం నీటి తేమ వల్ల న్యాచురల్ గా భూమిలోంచి పుడతాయి. వీడియోలో మీరు చూస్తున్నవి కూడా అవే. ఇవైతే భూమిలోంచి పుట్టినవి కాబట్టి కొంచెం మట్టి ఎక్కువే ఉంటుంది. సో ఇవి క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం చూసుకుని జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. పీసెస్ కట్ చేసుకున్నాక ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే వీటిని ఫ్రై చేసుకుందాం. ముందుగా ఫ్రై పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ పీసెస్ అన్ని ఒకేసారి వేసేసి ఫ్రై చేసుకోవచ్చు. మరీ ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. జస్ట్ వీటిలో వాటర్ కంటెంట్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ గా మనం బయట కొనుక్కునే పుట్టగొడుగుల కన్నా ఇలా భూమిలోంచి పండిన పుట్టగొడుగుల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవైతే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ ఇవి ఫ్రై అయ్యే కొద్దీ వీటిలోంచి వాటర్ చూసారా ఎలా వస్తుందో. అండ్ ఇది కొంచెం జిగురుగా ఉంటుంది. ఆ జిగురు అంతా ఆవిరియ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనం గరిటతో కలుపుకున్నప్పుడు వీటిలోంచి బబుల్స్ ఏం రావు. ఇలా ప్లెయిన్ గా ఉన్నది అంటే ఇవి ఫ్రై అయిపోయినట్టే. ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకో కడాయిలో మసాలా పేస్ట్ కి కావాల్సినవి ఫ్రై చేసుకుని అప్పుడు పేస్ట్ చేసుకుందాం. అండ్ ఈ మష్రూమ్ మసాలా కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్ మసాలా ఇవే. కొంచెం జీలకర్ర, ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్స్ తెల్ల నువ్వులు, ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇంకా కొన్ని కొబ్బరి ముక్కలు, జీడిపప్పు కూడా వేసి ఇంకో వేగనివ్వండి. మసాలాలేంటి ఇలా ఫ్రై చేస్తున్నా అనుకుంటున్నారా? ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ కానీ ఇలాంటి పన్నీర్, మష్రూమ్ కర్రీస్ లాంటి వాటికి మసాలాలు ఇలా ఫ్రై చేసి అప్పుడు పేస్ట్ చేసుకుంటే ఈ మసాలాల్లో ఫ్లేవర్ ఇంకా టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది. సో నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేసేయండి. అలా అని మరీ ఎక్కువ ఏం ఫ్రై చేయని అవసరం లేదు. జస్ట్ దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయాయి కదా, వీటిని చిన్న మిక్సీ జార్ లోకి తీసుకుని తగినన్ని నీళ్ళు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మసాలా అయితే రెడీ. నెక్స్ట్ ప్రాసెస్ లో కూడా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఇంకా నల్లరాతి పువ్వు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకుని వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక తగినన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అవ్వేలోపు ఒక 2 టొమాటోలు తీసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ మసాలా ముద్ద బాగా ఫ్రై అయిపోయాక ఈ టొమాటో పేస్ట్ ని కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసి మూత పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్ లో మగ్గిపోతుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, మీరు చూసే నా వీడియోస్ మీకు నచ్చుతుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీలైతే కనుక మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. మనం వేసుకున్న టమాటో పేస్ట్ కూడా మగ్గిపోయాక మనం ముందుగా మసాలా పేస్ట్ రుబ్బుకున్నాం కదా, అదంతా కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు ఏం వేగనవసరం లేదు. ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే తగినంత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిపేసి ఒక వేగనివ్వండి. అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ కూడా ఇందులో వేసేసుకొని పైకి కిందకి బాగా కలిపేసుకొని తగినన్ని వాటర్ కూడా వేసేసి మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్ లో ఉంచేస్తే ఒక 15 మినిట్స్ లోనే మన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా మష్రూమ్స్ తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ వినండి. ఫస్ట్ అయితే మష్రూమ్స్ తినడం వల్ల వెయిట్ గెయిన్ అవుతామో వెయిట్ లాస్ అవుతామో చెప్తాను. మష్రూమ్స్ లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి, అలాగే ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో వెయిట్ గెయిన్ అయితే మాత్రం అవ్వము. ఇవే మష్రూమ్స్ ని హెల్తీ డైట్ వేలో తీసుకుంటే అప్పుడు వెయిట్ లాస్ అవుతాము. అండ్ మష్రూమ్స్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ వల్ల మన హార్ట్ హెల్త్ కి చాలా మంచిది. ఇంకా మన ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. మన గట్ హెల్త్ కూడా బాగుంటుంది. ఇంకో మంచి టిప్ చెప్పనా, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు మష్రూమ్స్ ని వండుకునే ముందర డైరెక్ట్ సన్ లైట్ లో కొంచెం సేపు ఉంచేస్తే మష్రూమ్స్ లో విటమిన్ డి నేచురల్ గా సన్ లైట్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల చాలా మందికి కీళ్ళ నొప్పులు వస్తుంటాయి. సో అలాంటి వాళ్ళు మష్రూమ్స్ ని కొంచెం సేపు సన్ లైట్ లో పెట్టుకుని అప్పుడు వండుకోండి. మీకు డైరెక్ట్ గా విటమిన్ డి దొరుకుతుంది. ఇంత మంచి టిప్ చెప్పాను కదా. నచ్చితే కనుక లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే మాత్రం షేర్ చేసేయండి. ఫైనల్ గా మన మష్రూమ్ మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ట్రై ఇట్ వన్స్. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ శ్రీలక్ష్మి ఇన్ సిరిల ప్రపంచం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.